ఈరోజు ప్రధానంగా గ్రూప్ 2 నిరుద్యోగులకు పోస్టులు పెంచాలని మోతిలాల్ 7 రోజులుగా దీక్ష చేస్తుంటే ఆ దీక్ష కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకొని నిన్న గాంధీ హాస్పిటల్ కి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట గారితో పాటు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కాంగ్రెస్ నాయకులు అందరూ వెళ్లి మోతిలాల్ అనే వ్యక్తి కాంగ్రెస్ బాధ్యత ఉంది, ఆయన దీక్షకు కూడా కాంగ్రెస్ బాధ్యత తీసుకుంది కాబట్టి మేము అందరం వెళ్ళాం. ఇది ఇంకొక విషయం నేను హరీష్ రావు చెప్తా ఉన్నాను. హరీష్ రావు నియోజకవర్గానికి చెందినటువంటి 2018లో మురళీ ముదిరాజ్ చనిపోతే 2000 మంది పోలీసు వాళ్ళు పెట్టి అర్ధరాత్రి కనీసం ఆ శవానికి న్యాయం చేయమంటే కూడా 2000 మంది పోలీసులు పెట్టి విద్యార్థి నాయకుల తలలు పగలగొట్టి శవాన్ని తీసుకుపోయినటువంటి హరీష్ రావు ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడతావు. ఇంత దగులుబాజు మాట్లాడి హరీష్ రావు, మొదటగా నేను అంటా ఉన్నాను, హరీష్ రావు నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పిన తర్వాత నేను గాంధీ హాస్పిటల్ పోతుంటే ముక్కు నేలకు రాయాలి. కల్వకుంట్ల ఇప్పుడు కేటీఆర్ గాని హరీష్ రావు గారు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. మీ ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలంలో మీరు పెట్టినటువంటి నిరుద్యోగులు మీ వల్లనే కదా వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంది. సునీల్ నాయక్ అని కాకతీయ యూనివర్సిటీలో విష బాటిల్ తీసుకొని నేను చచ్చిపోతుందంటే మీరు కాదా కారణం. ఇప్పుడు అశోక్ నగర్ లో నిరుద్యోగ యువతి ప్రవళిక చనిపోతే ఇదే మీ బామ్మర్ది ఇవాళ ప్రవళిక ఆత్మహత్యని చిత్రీకరించి ప్రేమకథగా అవమానపరిచి అక్కడ ఉన్నటువంటి ఏసీపీ సిఐని మీరు మేనేజ్ చేసి అవమానపరిచింది మీరు కాదా. ఆ అమ్మాయి చివరకు రాసినటువంటి 4 పరీక్ష పేపర్లు హాల్ టికెట్లు బయటకు వస్తే మీరు కదా నోటికి తాళాలు పడ్డాయి. ఎంత దారుణం, ఎంత దౌర్జన్యాలకు మీరు నిరుద్యోగ జీవితాలతో మీరు ఆడుకున్నారు. ఇవాళ నిరుద్యోగ ప్రభుత్వం ఇది. నిరుద్యోగ నిర్మూలన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగ సైరన్లు పెట్టి ఇవాళ నిరుద్యోగుల కన్నీళ్లను కష్టాలను దగ్గరగా చూసి ఒక నిరుద్యోగ పోరాట యోధుడిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒక బాధ్యత ఉంది కాబట్టి ఇవాళ మేము కాంగ్రెస్ ప్రతినిధులు వెళ్ళి అరే నాయన మీ పట్ల నువ్వు ఆరోగ్యం చెడిపోవద్దు, తెలంగాణ కోసం వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకోరు, ఇది మన ప్రభుత్వం, ఇది మన ప్రజా ప్రభుత్వం, నువ్వు ఆత్మహత్యలు చేసుకోవద్దు, నువ్వు ఆమరణ దీక్ష కూడా అవసరం లేదు, నువ్వు దీక్ష చేసుకుంటేనే నీకు సమస్యలు ఉన్నాయని మీకు సమస్యలు ఉన్నాయని తెలియదు, లేకుండా ఒక వినతి పత్రం ద్వారా ఇవాళ 1 కోటి మందికి ప్రజావాణి పేరిట మనం ప్రజాభవన్లో వినతి పత్రాలు తీసుకున్నాం. కాబట్టి ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. కావాలని నిరుద్యోగులు రెచ్చగొట్టి ఇవాళ ప్రజలు బండకేసి కొట్టి ప్రజలు చీకొట్టినటువంటి దళారి రాజకీయ నాయకులే ఈరోజు నిరుద్యోగుల మీద రాజకీయం చేస్తా ఉన్నారు. వాళ్లకు ఒక ప్రేతాత్మలాగా వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి నిరుద్యోగులారా, విద్యార్థులారా, అలాంటి దళారులు తరిమి కొట్టండి. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు, యువజన సంఘాల నాయకులు, ఎన్ఎస్యుఐ అందరూ మీకు అండగా ఉంది. ఎల్లవేళలా ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలతో పాటు ఇటు నిరుద్యోగులు కూడా కాపాడుకుంటుంది. ఈ దళారులు తరిమేద్దాం. గోతికాడు నక్కల్లాగా ఎవరున్నా వాళ్ళు మన ద్రోవులే అని కూడా చెప్పుకుందాం. ప్రతి సమస్య కూడా పరిష్కారం ఉంది ఇక్కడ. కాబట్టి కోరుతూ మీరు ఆందోళన చెందొద్దు. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంది. థ్యాంక్ యూ.